మనము ఏ హెల్త్ బాగాలేకపోయినా మనం ఎప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? హాస్పిటల్కి వెళ్ళాలి. నాకు హెల్త్ బాగాలేదు, నేను సాయంత్రానికి ఇంటికి వెళ్ళగానే నేను హాస్పిటల్కి వెళ్ళాలని మనసులో ఉంటుంది కదా అందరికీ, ఏదో హెల్త్ బాగాలేకపోయినా. కానీ మనకి సూపర్ లైఫ్ ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ అనేది కెమికల్. మీరు ఎక్కువగా వాడొద్దు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడి మీ ఆర్గాన్స్ మీరే దెబ్బతీసుకుంటున్నారు, మీ అవయవాలన్నీ దెబ్బతీస్తుంది. ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే అవయవాలన్నీ దెబ్బతీస్తాయా లేదా? ఆ మాట ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్ యాక్సెప్ట్ చేయరు. మేడం వెంటనే పనిచేస్తుంది కదా అంటారు. కానీ కరోనాలో ఏమైందండి? సెకండ్ వేవ్ లో స్టెరాయిడ్స్ ఇచ్చి డయాబెటిక్ పెరిగి కిడ్నీ మీద పడి ఇప్పుడు వాళ్ళు యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. అవునా కదా? ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉండలేకపోతున్నారండి మేడం ఏదైనా. కానీ మనకి గాడ్ గిఫ్ట్ సర్వరోగ నివారణి 15 years సర్చ్ చేసి డాక్టర్ ఫ్రెడ్ జుల్లీ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే సూపర్ లైఫ్ STC-30 ఇండియాకి లాంచ్ చేశారండి. మన STC-30 లాంచ్ చేసినందుకు మన సూపర్ లైఫ్ కి ఒక్కసారి గట్టిగా ప్రోగ్రామ్ లో కూడా ఎందుకు కొట్టాలనుకుంటారు కానీ క్లాపింగ్ థెరపీ అని డబ్బులు ఇచ్చి మరి క్లాపింగ్ కొట్టుకుంటున్నారు అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే బెనిఫిట్సే కదా, మనకి ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. అయితే నేను ఫస్ట్ ఏంటంటే మనకి చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది కదండి. మామూలుగా STC-30 ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని డిటాక్సిఫికేషన్ చేస్తుందండి. బైక్లకి కార్లకి సర్వీసింగ్ చేస్తాం కానీ ఇంత కాస్ట్లీ శరీరానికి మనం సర్వీసింగ్ చేయడం లేదు. ఎందుకు అంటే మనం బిజీగా ఉన్నామని. బట్ మనకి ఏదన్నా బాగాలేకపోతే మనం హాస్పిటల్స్కే వెళ్తున్నాం కానీ ప్రకృతి ప్రసాదించిన ఫ్రూట్స్ తో న్యాచురల్ థెరపీ అనేది ఒకటి వచ్చింది. ఓన్లీ ఫ్రూట్స్ అండి, లీగల్ గా ఎథికల్ గా మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ గవర్నమెంటే ఓకే చెప్పింది మనకి. అంటే చాలా మంది డౌట్ వచ్చి ఏమన్నా కెమికల్ కలుపుతారా అని. నో, అన్ని ప్రకృతి ప్రసాదించిన ఫ్రూట్స్. అంటే ఇందులో మాల్స్ డొమెస్టిక్ అనే ఒక గ్రీన్ యాపిల్ ఉంటుందండి. కట్ చేస్తే 6 months అన్న అలాగే ఉంటుంది. మామూలు మన యాపిల్ కట్ చేస్తే ఏమవుతుంది? హాఫ్ అన్ అవర్ లో ఆక్సిడెంట్ అయిపోతుందా లేదా? కానీ దీని పేరు ఫైటోసెప్టిక్ మాల్స్ డొమెస్టిక్ గ్రీన్ యాపిల్. కట్ చేస్తే 6 months అన్న అలాగే ఉంటుంది. డైరెక్ట్ గా మీ సెల్స్ మీదే పనిచేస్తుంది, సెల్యులర్ లెవెల్లో పనిచేస్తుంది. న్యాచురల్ థెరపీ. న్యాచురల్ అంటే అమ్మ ఎవరికి హాని చేయదు కదా. మీరు కెమికల్ మీద ఆధారపడద్దు. ఇష్టంగా ప్రేమగా ఎందుకు అలా ఇంగ్లీష్ మెడిసిన్ వాడి మీ ఆయుష్ని మీరు తగ్గించుకుంటున్నారు? మీరు న్యాచురల్ థెరపీ వాడి మీ ఆయుష్ని పెంచుకోండి అంటే మనం హ్యాపీగా వాడొచ్చా లేదా? మీ ఆయుష్నే పెంచుకోండి అంటుంది. మీరు ఇప్పుడు చాలా మందికి కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ ఉన్నారు. సెకండ్ వేవ్ లో దాని సంగతి మనకు తెలిసి వచ్చింది. చాలా మందిని ఇష్టమైన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాం, అవునా కదా? కానీ ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు. కానీ ఇది ఏంటంటే మనకి ఒక అమృతం లాంటిది, రామబాణం లాంటి ప్రోడక్ట్. ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ లాగా మీరు ఎర్లీ మార్నింగ్ పరగడుపునే వెళ్ళగానే ఎర్లీ మార్నింగ్ ఇందులో సాచెట్ 4 కింద వేసుకొని ఒక 5 minutes తర్వాత 2 glasses వాటర్ కనుక తీసుకుంటే బాడీలో ఉండే వ్యర్థాలు చెత్త చెదారం అంతా క్లీనింగ్ అయిపోయి ముందు రిలాక్స్ గా ఉంటారు. హ్యాపీయా కాదా? మనం ఇదే రూమ్ ని 40 సంవత్సరాలు క్లీన్ చేయకపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి? అలాంటిదే మీరందరూ కూడా తర్వాత చూద్దాం, ఈయన బాగయ్యాక చూద్దాం అన్నది కాదు. న్యాచురల్ థెరపీ ఇన్నాళ్ళు లేదు, ఈ టెక్నాలజీని ఎవరు తీసుకొని రాలేకపోయారు. సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది కాబట్టి అన్ని రకాలు మొత్తం ఫ్రూట్స్ తో సహా ఉన్న ప్రోడక్ట్ ని మీరందరూ వాడండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మాట్లాడితే హాస్పిటల్స్ అనేది వెళ్ళవద్దు. అక్కడ నుంచి మన బాడీకి కావాల్సిన మైక్రో యాక్టివ్ న్యూట్రిషన్ ఇది ఒక సాచెట్ తోనే దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ వాడాల్సిందే. మీకు ఏ డిసీజ్ ఉన్నా, ఏ డ్యామేజ్ ఉన్నా స్కానింగ్ ఏమి అవసరం లేదు. ఇదే మీ బాడీలో ఎక్కడెక్కడ వీకర్ గా ఉందో అక్కడే పనిచేస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇది. మీ బాడీలో ఉండే చెత్త చెదారం వ్యర్థాలన్నీ క్లీనింగ్ మోషన్ ద్వారా క్లీన్ అయితే మీరు రిలాక్సా కాదా? అప్పుడు మీకు ఏం డిసీజ్ ఉందో అక్కడే. నాకు కొందరు వస్తుంటే చెప్పారు, మేడం అన్ని 135 డిజార్డర్స్ అంటే టైం సరిపోదు, కనీసం ఒక 5 డిజార్డర్స్ మీద మీరు పనిచేయండి, మీరు చెప్పండి మేడం మాకు అని అడిగారు. సపోజ్ క్యాన్సర్ అనుకుందాం. క్యాన్సర్ పేషెంట్స్ ఈ రోజు బాగానే ఉంటున్నారు, చాలా రోజులు ఉండి ఉన్న తర్వాత వాళ్ళ క్యాన్సర్ 4th స్టేజ్కి వెళ్ళిపోతున్నారండి. ఇంగ్లీష్ మెడిసిన్ బాగానే ఉన్నారు కదా ఇప్పుడు దాకా. ఏంటంటే వాళ్ళ బాడీలో ఆమ్లాలు ఎక్కువైపోయి, అంటే ఎసిడిక్ నేచర్ అనేది ఎక్కువైపోయి క్యాన్సర్ 4th స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. B1, B12, B16, B17 అన్నీ ఉన్నాయండి STC-30లో. మీరు ప్రతి ఒక్కరు వాడి మీరు అసలు ప్రివెన్షన్ గా అసలు క్యాన్సర్ రాకుండానే చేసుకోండి. అంటే మీరు మీ ఫ్యామిలీ హ్యాపీయా కాదా? అసలు క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం తయారు చేసిన STC-30ని ఒక్కసారి వావ్ అని గట్టిగా చెప్పండి. ఎందుకంటే బాడీ
బాడీలో ఇలాగే ఉండి మొత్తం టోటల్ ఆక్లైన్ చేస్తే తక్కువ ఖరీదేనండి. ఇది ఇష్టంగా వేసుకోండి. నాకు క్యాన్సర్ రాకుండా ఇంత ఫ్రెడ్జులీ క్యాన్సర్ రాకుండా ఇంత ఇదిగా తయారు చేసామని హ్యాపీగా వేసుకోండి. చాలా మంది ఏంటంటే ఇది వేస్తే క్యాన్సర్ వచ్చేస్తుందేమో అని ముందు నెగిటివ్ మైండ్ సెట్ తో ఆలోచించి మరీ వేసుకుంటున్నారు, తెలిసిందే కదా. కానీ పాజిటివ్ గా ఆలోచించి మీరందరూ కూడా క్యాన్సర్ రాకుండా ఇది హ్యాపీగా వాడండి. బాడీలో నుండి ఎసిడిక్ నేచర్ మొత్తం తీసేసి టోటల్ బాడీని ఆల్కలైన్ చేస్తుంది మన STC30. నైట్ టైం చాలా మందికి ఇంకెవరన్నా అంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఒకవేళ ఇన్ కేస్ వచ్చి ఉన్నా మన దగ్గర SCC కొలోన్ కేర్ అందుబాటులో ఉంది. నైట్ పడుకోబోయే ముందు ఇంత వాటర్ లో మీరు తీసుకున్నారంటే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒకవేళ క్యాన్సర్ రాక ముందైతే అందరూ వాడండి. ఇన్ కేస్ ఎవరైనా క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ ఉన్నా కానీ మొత్తం వేర్లతో సహా తీసి పడేస్తుంది. అంటే మనకు హ్యాపీయా కాదా? మీరెందుకు రేడియేషన్ కీమోథెరపీ అన్ని సర్జరీలకి వెళ్తున్నారు, లక్షలు అక్కడ దారపోస్తున్నారు? నేచురల్ థెరపీ ఇన్నాళ్ళు మనకు అందుబాటులో లేదు, ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చింది. మనం అందరం వాడదాం అంటే మన సంతోషమా కాదా? ఏమన్నా మీకు బాధాకరమైన విషయమా? మేడం గారు కొంచెం బాధ వచ్చేటట్టు చెప్పారని అది పోయి క్యాన్సర్ రాకుండా ఇది వాడుకోండి. మీరు మీ ఫ్యామిలీ వాడండి. ఒక్కొక్కరు ఒక 3 నెలలు వాడండి. ఇన్ కేస్ క్యాన్సర్ వస్తే ఒక 6 నెలలు వాడండి అన్నారు. హ్యాపీ కదా? మనం అందరినీ హెల్త్ అవేర్నెస్ పెంచుతున్నామండి. డాక్టర్ దగ్గర బెంచ్కార్లు ఉంటున్నాయి, కెమికల్ ఇచ్చి విషయాన్ని ఇచ్చి మన అవయవాలతో ఆడుతున్నారు. వాళ్ళు మన ఆర్గాన్స్ తో ఆడుతున్నారు. దెబ్బతిన్న ఆర్గాన్స్ రిపేర్, ప్రొటెక్ట్, రీజనరేట్ చేసే న్యూ నానో టెక్నాలజీ వచ్చింది అంటే మనం హ్యాపీయా కదా? మేము ఇంకా వేరే మాట ఏం లేదు. ఈ కాన్సెప్ట్ జాయిన్స్ అన్ని పక్కన పెట్టండి. మీ ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, ఆయుష్ని పెంచుతున్నాం, మీరందరూ ఇది వాడుకోండి. ఇదేదో అంటే అందరూ ఎక్కడ చెప్పాలా మేడం నాకు సిగ్గు ఎక్కువ అంటారు. అసలు నువ్వు ఎవరికి చెప్పొద్దు. నువ్వు నీ ఫ్యామిలీ వాడుకోండి. నువ్వు బాగున్నావని చూసే పక్క వాడిని అడుగుతారు, ఏంటంత మెరిసిపోతున్నావు అంటే ఇది ముసలితనం రాకుండా కూడా చేస్తుందండి. ఎంగేటట్టు చేస్తా అంటే నీకు స్కిన్ చర్మ వ్యాధులు ఏదున్నా కూడా నయం చేస్తుందంటే మనకి హ్యాపీయా కదా? క్యాన్సర్ రానికుండా చేస్తుంది. బాడీని అంటే ఎసిడిక్ నేచర్ అంతా ఆల్కలైన్ చేస్తుందంటే మనం ఎంత హ్యాపీ అవుతున్నాం. చాలా మంది 4th స్టేజ్కి వెళ్ళిపోతున్న తర్వాత మేడం ₹1,00,000 పెడతాం, 2 లక్షలు పెడతామన్నా మనం ఏం చేయలేం. ఆయుష్ అయితే పెంచగలం కానీ అంతకంటే ఏం చేయలేం. కాబట్టి ముందుగానే మీరందరూ వాడండి. తర్వాత చాలా మంది గ్యాస్ కూర్చొని అంటే మనమే ఉన్నాం కాబట్టి రియల్ చెప్తుంది. అంటే ఎక్కడ డాక్టర్ దగ్గర కానీ మన దగ్గర సైంటిస్ట్ దగ్గర ట్రైన్ అయ్యి వచ్చాం కాబట్టి సిగ్గుపడకుండా ఉన్నట్టు చెప్తున్నా. చెప్పుకుందా ఏమో సిగ్గేస్తుంది మేడం అంటారా? చెప్పొచ్చా? ఓకేనా? చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, మోషన్ ఫ్రీ కాదు, బాగుపడదు. ఇక్కడ ఏంటంటే చాలా మంది సెల్ కెపాసిటీ మించి తినేస్తూ ఉంటారు. సెప్టింగ్ ట్యాంక్ అంటే ఇక్కడ నిండిందా లేదా అది క్లీనింగ్. మనం నైట్ ఇంట్లో లేడీస్ ఉంటారు, మార్నింగే డస్ట్బిన్ బయటకు వేస్తారు, కానీ మన డస్ట్బిన్ క్లీనింగ్ లేదండి. పొద్దున్నే తినేస్తారు, వర్షం పడింది బజ్జీలు వేసేసి, టీ వేసేసి, బిర్యానీ కొట్టేసి అన్ని తింటారు, కానీ క్లీనింగ్ అనేది జరగడం లేదు. రియల్ చెప్తున్నాను. ఆరోగ్యం మనమందరం ఆరోగ్యం ఉండడం కోసం ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలిపించిందండి. మనం ఏంటంటే ఈ క్లీనింగ్, ఈ ట్యాంక్ ని క్లీన్ చేస్తేనే కదా మళ్ళీ మీరు పొద్దున్నే వేసుకోవచ్చు. కానీ మనోడు దాన్ని లెక్క చేయదు. పొద్దున్నే వేసాం, అమ్మో 6 టీ వేసేసేయాలి, టిఫిన్ వేసేసేయాలి, లంచ్ వేసేసేయాలి, వర్షం పడుతుంది, ఆఫీస్కి వెళ్ళిన బిర్యానీ, ఇలాగా కెపాసిటీ మించి తినేస్తా ఉన్నారు. కానీ మనం ఈ క్లీనింగ్ చేయడం లేదు. లోపల కుళ్ళిపోతుందండి. అంటే వ్యర్థాలు బయట నుంచి వెళ్ళిపోవాలి మోషన్ ద్వారా. కానీ మనోడు అది లేదు. STC30 వేసుకుంటే అన్ని మీరే చూసుకుంటారా మేడం అని నన్ను మళ్ళీ ఎదురు ప్రశ్న. అంటే నడుస్తా అంటే మేము నడవం మేడం. పోనీ జంక్ ఫుడ్స్ ఏమైనా మానేస్తాంటే అవి కూడా మేడం. పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్ అన్ని తీసుకుంటాం. మరి ఇంక నేనే చేయండి, మీరు ఏమన్నా చేయండి కానీ ఇది మాత్రం వేసుకుంటాం కానీ అన్ని జబ్బులు తగ్గిపోవాలంటే అది ఎలా కుదురుతుంది? నేను కౌన్సిలింగ్ కూడా ఇస్తాను, అది కూడా మీరు నేను ఎలా చెప్తాను అలా చేయండి అంటున్నాను. హ్యాపీయే కదా? మీరు ఎప్పుడు కూడా డైలీ 10లో 2 సార్లు మోషన్ వెళ్ళిపోండి. మీ ట్యాంక్ ని క్లీన్ చేసుకోండి. అంటే మీకు ఏమైనా బాధనా? అక్కడ ఆఫీస్కి వెళ్ళి చాలా మంది చెప్తూ ఉంటారు, మాకు ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి మేడం, మార్నింగ్ మోషన్ ఫ్రీ అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ లేకండి, STC30 వేసుకోండి, 2 గోరువెచ్చని నీళ్ళు తాగండి, మొత్తం క్లీన్ చేసి హ్యాపీగా ఫ్రెష్ గా టిఫిన్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోండి. అది మంచి పద్ధతి అంటారా? మోషన్
మనము చాలా మంది రియల్ ఎస్టేట్ డబ్బులు చాలా ఉంటాయి, నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు నాయన అంటే అన్ని కొనేస్తాడు ఆయన. ఆవిడ బతుకు చాలు సస్తారు మనకు సంబంధం నేను కొనేసుకుంటాను. కానీ మనకి ఇన్నాళ్ళు లేదండి, ఆయుష్ని పెంచే ఇంగ్రీడియంట్ ఇప్పుడు దాకా రాలేదు. బట్ లీగల్ గా వచ్చింది, సైంటిఫిక్ గా ప్రూవ్డ్ గా వచ్చింది. మన హ్యాపీగా 3 నెలలు వాడడానికి ఏమైంది, సబ్సిడీ కూడా ఇస్తాము, మీరందరూ వాడుకోండి, మీరు ఆయుష్ని పెంచుకోండి అంటే మనకు హ్యాపీయే కదా. చాలా మంది డయాబెటిక్ రోగులు బాధపడతా ఉన్నారు. నేను వస్తూ ఉంటే మేడం ఒక 4-5 చెప్పండి, కానీ డయాబెటిక్ గురించి కొంచెం ఎక్కువ చెప్పండి మేడం అన్నారు. అంటే షుగర్ ఆంధ్రప్రదేశ్ అని పేరు వచ్చింది. ఏంటంటే తెలంగాణ, ఆంధ్ర అందరూ షుగర్ ఆంధ్రప్రదేశ్ రోగులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఇండియాలో మొదటి స్థానంలో గుండె జబ్బులు కానీ డయాబెటిక్ కానీ ఎక్కువ ఉన్నారు. కానీ డయాబెటిక్ వాళ్ళకి డాక్టర్ ఏమంటాడు, నువ్వు జీవితాంతం మెడిసిన్ వాడు, జీవితాంతం మెడిసిన్ వాడు అంటాడు. కానీ నువ్వు ఇన్నాళ్ళు వాడమ్మా తగ్గుతుందని ఎక్కడన్నా అంటాడండి. కానీ మొట్టమొదటిసారిగా STC 30 వాడి మేము చెప్పిన కౌన్సిలింగ్ కనుక మీరు నడుచుకున్నారంటే నిండు నూరేళ్ళు హ్యాపీగా మీ ఆర్గాన్స్ దెబ్బతినకుండా ఉంటారంటే మీరు హ్యాపీయా కాదా? డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది చాలా ఇష్టంగా ఎవ్రీ మంత్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతను ఇచ్చిన చాక్లెట్ రూపంలో డైట్ వేసుకున్నారు లేదా? కానీ 15 సంవత్సరాలకి ఆయనకి ఐ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, పక్షవాతము, గుండె జబ్బులు, రెటినోపతి అన్ని లేచిపోతున్నాయి, కిడ్నీలు వెళ్ళిపోతున్నాయి, డయాలసిస్ కి కూడా వెళ్ళిపోతున్నారు. నేనేమంటానంటే ప్రివెన్షన్ గా వాడండి. మీ దెబ్బతిన ఆర్గన్స్ బాగు చేస్తుంది, రీజనరేట్ అవుతుంది. ఏదైతే డెడ్ సెల్స్ ఉంటాయో రిమూవ్ చేసి న్యూ సెల్ క్రియేట్ అవుతుంది. అంటే ఫుడ్ స్ట్రక్చర్స్ మనం వాడొచ్చా లేదా? ఇండియాలో అంతా పొల్యూషన్ ప్రాబ్లమే కదా, కెమికల్ తో కూడుకున్న ఫ్రూట్స్ ఏ తింటాం, అదే విషయం. కానీ స్విట్జర్లాండ్ టెక్నాలజీ కదా, ఇదంతా మీరు వాడండి. మీ ఏ ఆర్గన్స్ దెబ్బతింటాయో రిపేర్, ప్రొటెక్ట్, రీజనరేట్ అవుతాయి. మీకు ఇంకొకటి ఏంటంటే 18 years బ్యాక్ చిన్న వయసులో నాకు డయాబెటిక్ వచ్చిందండి. డాక్టర్ ఏమన్నాడు, నువ్వు జీవితాంతం వాడాలమ్మా. నువ్వు అంటే నాకు భయం వేస్తామ్మా, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఏమైపోతారు, నాకేమైనా అయిపోద్ది ఎవరుకున్నాను. బట్ దీని గురించి ఇది చేసే అద్భుతాల గురించి తెలుసుకున్నాను. STC 30 వాడడం స్టార్ట్ చేశాను. నార్మల్ 24/7 ఇందులో. అంటే ఇక్కడ ఇండియాకి వచ్చి 7 years నుంచి ఇంటర్నేషనల్ ఉంది. ఇండియాకి చెన్నై హెడ్ ఆఫీస్ వచ్చి 1.5 year నుంచి ఉంది. నేను రాగానే ఇది వాడి నేను నార్మల్ అయ్యి, మేడంకి డయాబెటిక్ అని ఎవరు నమ్మేవాడు కాదు. నేను చెప్తున్నారు ఇప్పుడు STC 30 కోసం, సూపర్ లైఫ్ కోసం చెప్పారు కదా, నేను డయాబెటిక్ లేదనుకునేవారు. బట్ నాకంతా చాలా బాడీ డ్యామేజ్ లాగా అయింది. బట్ ఇది వాడి 24/7 వర్క్ చేసుకుంటూ ఈ రోజు నేను హెల్త్ అవేర్నెస్ ఇస్తూనే ఇండియా మొత్తంలో 9 months లోనే 45 lakhs డ్రా చేసి సౌత్ ఇండియా మొత్తంలో ప్రతి ఒక్కరికి ఎవ్రీ మంత్ 1 lakh, అందరూ ఎవ్రీ మంత్ 1 lakh సంపాదించే అవకాశం ఇచ్చాను. హ్యాపీయా కాదా? నేనేమంటానంటే డాక్టర్లు కాదు, కెమికల్ ఆ మాఫియా వద్దు. మనం నేచురల్ ప్రకృతి ప్రసాదించిన ఫ్రూట్స్ రియల్ గా పనిచేస్తుంది. మీ సెల్ టు సెల్ మీ బాడీలో. మనకు కూడా చాలా మంది జెంట్సే, అంటే కోపడకూడదు, బయట ఇంట్లో తింటారో నాకైతే తెలియదు, కానీ బయట బజ్జీ కొట్టు దగ్గర ఎక్కువ ఉంటారు. 260 degrees మరగనిచ్చి అదే ఆయిల్ మళ్ళీ మరగనిచ్చి అదే వేడి మీద మనోళ్ళు వాయిల్ తినేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ ఫ్రీ రాడికల్స్ అనేది బాడీకి ఎక్కువ నిండిపోయి ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ అంటే తింటూ ఉంటారు, 1 వాయ 2 వాయ 3 వాయ తినేస్తారు, ఫ్రీ రాడికల్స్ రిమూవ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ బాడీ నుంచి బయటికి వెళ్ళాలి అంటే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. బట్ మన STC 30లో హై ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. 30 గ్రీన్ టీలు, ఇంత ఆకుకూరలు, ఇవన్నీ కలగలిగితే ఒక్క సాచెట్ మీరు వేసుకున్నారంటే మీ బాడీలో నుంచి ఫ్రీ రాడికల్స్ 1,00,000 కోట్ల ఫ్రీ రాడికల్స్ అంతా రిమూవ్ అయిపోతా. మీరు వాడి మీరు హెల్త్ బాగు చేసుకోండి. అంటే జస్ట్ మనం 3 months వాడొచ్చా లేదా? మీకు సబ్సిడీ కూడా గవర్నమెంట్ ద్వారా ఇప్పిస్తాము. మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండండి. మీకు ఆరోగ్యం బాగుందంటే నలుగురికి చెప్పండి అంటే మీరు హ్యాపీయా కదా? మనమేంటంటే మీకు ట్రైనింగ్ ఇస్తాము. ఇన్ని కోట్ల మందిలో మీరు ఒక 2 చెప్పండి, హెల్త్ అవేర్నెస్ పెంచుతాము. నాలాగా మీరు కూడా ఎవ్రీ మంత్ 3 to 4 lakhs నేను సంపాదించుకుంటానంటే నేను హ్యాపీయా కదా? మా నాన్నగారు రైల్వే డ్రైవర్, 6 years వర్క్ చేసిన ఆయన ఎంజాయ్ చేయలేదండి. చనిపోయారు, ఆరోగ్యం బాగాలేక చనిపోయారు, సంపాదించి వెళ్ళారు. కానీ ఇప్పుడు మేము ఇంత లగ్జరీ, బాలి వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను, థాయిలాండ్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, మళ్ళీ మేము సింగపూర్ వెళ్ళబోతున్నాం. హ్యాపీయా కదా? ఇంటర్నేషనల్ 7-star అకామిడేషన్ ఇచ్చి కంపెనీ మన 1,50,000 ఫోన్ కూడా నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. July 1st నా బర్త్డేకి కార్ కూడా ఇవ్వబోతుంది, డూప్లెక్స్ హౌస్ కూడా ఇవ్వబోతుంది. ఇన్ని చేశానంటే ఏం చేస్తుంది కంపెనీ? నువ్వు ఒకరికి ఆరోగ్యం ఇచ్చావు కదా, ఆరోగ్యమే ఓన్లీ, ఇంకా ఏది లేదండి ఇక్కడ. నువ్వు ఆరోగ్యాన్ని ఇచ్చావు. నేను చెప్పింది ఏంటి, ఒక 2 చెప్పమన్నాను, నువ్వు పర్ఫెక్ట్ గా చెప్పావు. అందరికీ జబ్బులు రోగాలు రాకుండా నువ్వు దీని గురించి ఇంత పెద్ద సర్వ రోగాలు నివారణ గురించి నువ్వు అద్భుతంగా చెప్తున్నావు కాబట్టి నీకు
వాడించండి. ఎస్ఎల్సి అందుబాటులో ఉంది. ఎవరికైనా పక్షవాతం వచ్చి, మైగ్రేన్ వచ్చి, ఎవరికైనా అంటే మతిమరుపు వచ్చి, ఎవరైనా డల్గా ఉన్నా ఎస్ఎల్సి న్యూరో కేర్ మనకి అందుబాటులో ఉంది, తెప్పించిస్తాము. ఇంకా ఎవరికైనా మగవాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఏదైనా లోపాలు ఉన్నా మనకి రూట్ కాఫీ, గోల్డెన్ కాఫీ అందుబాటులో ఉంది. కాఫీలంతా వాడచ్చు జెంట్స్ మీదంతా. కాబట్టి ఏ జబ్బున్నా హాస్పిటల్స్ అత్యవసరం అంటేనే వెళ్ళండి, కానీ మనకి STC 30 అందుబాటులో వచ్చేసింది. హ్యాపీగా ప్రతి ఒక్కరు ప్రివెన్షన్ గా వాడండి. గుండె జబ్బులు చాలా మందికి వచ్చేస్తున్నాయి, విన్నారా లేదండి? ఈ మధ్య కాలం తారక రత్న, సినీ ఇండస్ట్రీ వాళ్ళందరూ చనిపోతున్నారు. అంటే పైప్ లైన్, రక్త కవచము సర్క్యులేషన్ బాగా లేకుండా ఉంటే 100% ట్రైగ్లిజరైడ్స్ పెరిగి రక్త కవచంలో మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటేనే సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఫ్యాట్ బర్న్ చేస్తుంది మన STC 30, ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గిస్తుంది మన STC 30. మన రక్త కవచంలో ఉన్న అంటే ఇప్పుడు ఒక పైప్ లైన్ లో మీకు అన్ని చెత్త చెదారం ఉంటే మొత్తం స్టార్టింగ్ నుంచి క్లీన్ చేయాలా లేదా? ఇప్పుడు ఒక 21 ఫ్లోర్స్ ఉంటాయి, పైప్ లైన్ పాడైపోయింది, ఏం చేస్తారండి? బెల్డర్ చెత్త చేయాలి లేదా? కానీ మన శరీరానికి కూడా ఇలాగే ఉంటుంది కదా, అవసరం లేదు. SCC అందుబాటులో ఉంది, మీకు మొత్తం క్లీనింగ్ అయిపోతుంది. ఎనిమా టైప్ లో మొత్తం క్లీన్ చేసేసి మీకు మీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేటట్టు చూస్తుంది, ఫ్యాట్ బర్న్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది, మీ రక్తంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తీసేసి ట్రైగ్లిజరైడ్స్ ని నార్మల్ చేస్తుంది. చాలా మందికి ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది టెన్షన్స్ తో ఎక్కువ ఉంటున్నారు, స్ట్రెస్ తో చాలా మంది ఉంటున్నారు లేదండి? మేడం ఎంతమంది ఉన్నారు స్ట్రెస్ ఎక్కువ ఉంది మేడం అనుకునేవాళ్ళు? చాలా మంది లేదు, కొందరికి ఉంది. స్ట్రెస్ ఎక్కువ ఉంటే మామూలుగా అయితే గుండె 72 కొట్టుకుంటుందండి. స్ట్రెస్ ఎక్కువ ఉంటే 100 to 150 కొట్టుకుంటా ఉంటుంది, టక 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 టక. కొంచెం ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. బట్ STC 30 అయితే మరవద్దండి. మిమ్మల్ని బాడీ కూల్ చేస్తుంది, నార్మల్ చేస్తుంది, మీ మళ్ళీ నార్మల్ మళ్ళీ 72లో తీసుకొస్తున్నారు. రియల్గా నేను ప్రతి క్లయింట్ కన్స్యూమర్ని నేను చేయించి వాళ్ళందరూ హ్యాపీ రిలాక్స్ అయ్యి వాళ్ళే ఇప్పుడు లీడర్ అయ్యి వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇదేంటంటే ప్రకృతి ప్రసాదించిన ఫ్రూట్స్. ఋషులు యోగులు ఇంతకుముందు ఎలా వాడేవాళ్ళు ఇప్పుడు కూడా వాడి హ్యాపీగా నిండు నూరేళ్ళు మీరు బతకండి, నలుగురికి ఒక దారి చూపించండి. ఇన్నాళ్ళు దీని గురించి అందరికీ తెలియదు, ఇప్పుడే వచ్చింది, మీరు చెప్పండి అంటే మనం చెప్పొచ్చా లేదా? లేదు మేడం మాకు సిగ్గుంటారా? మీకు కూడా మీరు హ్యాపీగా చేసుకుని లగ్జరీ కార్ కొనుక్కోండి, దీని గురించి ఎవరి మంత్ 1 lakh ఇస్తుంది కంపెనీ అంటే మీరు హ్యాపీయే కదా? కొంచెం ఎనర్జెటిక్ గా ఉండండి, నవ్వండి కొంచెం. ఇంతమంది STC 30 ఇచ్చినందుకు. ఇప్పుడు మీ వైఫ్స్ ఉంటారు, నాకేం తెలియదు మేడం బాలి అన్నారు, నువ్వు నన్ను బాలి తీసుకుపోతావు లేదా అంటే ఏం చెప్తారండి మీరంతా? ఇట్లా ఏం చెప్తారండి? బాలి, సింగపూర్ మేడం 4 దేశాలు వెళ్ళొచ్చారు, నువ్వు తీసుకెళ్తావా లేదా అంటే ఏం చెప్తారు? మొత్తమే తీసుకెళ్తాను అంటే అక్కడ ఆవిడ దగ్గర కొట్టుకోకపోయినా బయటకు వచ్చి స్నేహితుడితో సంపెడుతుందిరా బాబోయ్ ఇది ఏంటి అంటారు. లాంగ్వేజ్ తెలుసు కదా, ఈ బాడీ కావాలంటే ఏదో హౌస్ వైఫ్ అని అంటారు. కానీ మీకు అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సూపర్ లైఫ్ అనేది ఒక ఎసెట్ అండి. ఇందులో ఓన్లీ మీరు గనక ఒక ఫ్రాంచైజ్ తీసుకొని ఉంటే మీ లైఫ్ లో మీ పిల్లలు చూస్తారో లేదో తెలియదు, కానీ సూపర్ లైఫ్ మీ బతికినంత కాలం చూస్తుంది. మీ తదనంతరం కూడా మీ పిల్లలకి ఇచ్చేస్తుంది మా సూపర్ లైఫ్. ఎవ్రీ మంత్ నేను మా పిల్లలు హ్యాపీగా చదువుకున్నా కానీ నా గురించి వాళ్ళకి హ్యాపీ, ఎందుకంటే లగ్జరీ లైఫ్ కదా. మేమేంటంటే అందరినీ రియల్ గా న్యాయబద్ధంగానే ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, వాళ్ళకి హ్యాపీగా ఇస్తున్నాం. నిరుద్యోగులకు కూడా సూపర్ లైఫ్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. 1000 మంది చేసే జాబ్ ని ఒక కంప్యూటర్ తయారు చేస్తుంది. వద్దు, మీ అందరికీ ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం. డైరెక్ట్ సెల్లర్స్ ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి ఇండియాకి సూపర్ లైఫ్ తీసుకొచ్చాం. మీరు కూడా అందరినీ హెల్త్ ఇవ్వండి, అందరినీ ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి జబ్బు, ప్రతి డిసీజ్ కి, ప్రతి డ్యామేజ్ కి STC 30 వాడండి.
కనబడ్డాయి. కానీ తెచ్చుకోవద్దు నాకు వాళ్ళే కొంత నిజంగా నన్ను ఇదవ్వాలని నేను తెవాడ